అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మేము వర్క్ చేస్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్ పట్టుకుంటున్నప్పుడు మా చేతులు షివర్ అవుతున్నాయి, వణుకుతున్నాయి అని అంటుంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇన్వాలంటరీ మూమెంట్స్. సో మెయిన్గా యంగర్ గ్రూప్లో ఇలాంటివి ఏమన్నా ఇన్వాలంటరీ మూమెంట్స్, ట్రెమర్స్ అంటే షేకింగ్ వస్తున్నట్లయితే మాత్రం హ్యాండ్స్కి, సో వాళ్ళు ఏమైనా ఆల్కహాలిక్ డిపెండెన్స్, ఆల్కహాల్ రెగ్యులర్ తీసుకోవడము, ఆల్కహాల్ విత్డ్రాల్ అలా ఉన్నారా అనేది చూడాలి. సో అలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు ఆల్కహాల్ క్విట్ చేయాలి. అండ్ ఎల్డర్లీ పేషెంట్స్, 60+ పేషెంట్స్కి సో మనకి మెయిన్గా ముఖ్యంగా ఉండే ట్రెమర్స్ ఏంటంటే 2 రకాలు. ఒకటి ఎసెన్షియల్ ట్రెమర్, ఒకటి పార్కిన్సన్స్ ట్రెమర్స్. సో ఎసెన్షియల్ ట్రెమర్ అనేది ఏజ్ రిలేటెడ్ ఉంటుంది, ఓన్లీ ఒక హ్యాండ్కే వస్తుంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు వాళ్ళ ఒక ఆబ్జెక్ట్ని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇంకా టార్గెట్ రీచ్ అవుతున్న కొద్దీ వాళ్ళ యొక్క చెయ్యి అనేది షివరింగ్ ఎక్కువ వస్తుంటుంది. సో వీళ్ళకి వాటర్ తాగడం కానీ, ఫుడ్ తినడం కానీ వాళ్ళ డిఫికల్టీ అవుతుంది. వాటర్ తాగుతుంటే మీద పడడం కానీ, ఫుడ్ తింటుంటే స్పిల్లేజ్ అంటే ప్లేట్ చుట్టూ అంతా డ్రాప్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ ఎసెన్షియల్ ట్రెమర్స్. ఇవి మీరు మీ డాక్టర్ని కలిసినట్టయితే డెఫినెట్గా మెడికేషన్ వాడితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఇంకోటి రెస్టింగ్ ట్రెమర్స్, అంటే అది రెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు, లైక్ ఇప్పుడు హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు రెస్టింగ్ ట్రెమర్స్, రెస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు షివరింగ్ ఉంటుంది. కానీ టార్గెట్ దగ్గరికి, గ్లాస్ దగ్గరికి లేదా ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ట్రెమర్స్ అనేవి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ ట్రెమర్స్ కింద వస్తుంది. సో పార్కిన్సన్స్ ఉన్నట్లయితే కూడా దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ అది పూర్తిగా తగ్గేది కాదు, మెయింటెనెన్స్ డోసెస్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. సో ఈ ట్రెమర్స్లో వాళ్ళ యొక్క రైటింగ్ ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది. సో రెగ్యులర్ డాక్టర్ని కలిసి మెడిసిన్స్ వాడినట్లయితే బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.